హైదరాబాద్ విభజన చట్టంలో భాగంగా 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని. అది ఇక పూర్తయింది. 2014 జూన్ 2వ తేదీ నుంచి 10 ఏళ్లు కామన్ క్యాపిటల్ గా కొనసాగాలన్న నిబంధనతో ఇప్పటి వరకు సాగింది. ఇకపై హైదరాబాద్ నగరం మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉండనుంది. ఇక ఇప్పటి వరకు ఏపీ వాడుకున్న లేక్యూ గెస్ట్ హౌస్, లకిడికాపూర్లో పోలీస్ బిల్డింగ్, హెర్మిటేజ్ బిల్డింగ్లు తెలంగాణ ఆధీనంలోకి రానున్నాయి. ఆ 3 బిల్డింగ్లను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై విధాన నిర్ణయాలు వద్దని కేబినెట్ ఎజెండాలోని ఈ అంశాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే సిటీలోని ఆ 3 భవనాలను వెంటనే ఏపీ ఖాళీ చేయాల్సి ఉంటది. ఇకపై వీటిపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ ఉండదు. అయితే ఈ 3 భవనాలను రెంట్కు లేదా లీజుకి ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిక్వెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లేక్యూ గెస్ట్ హౌస్ ను తెలంగాణ సర్కారే వాడుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ కు సమీపంలో ఉండడంతో సీఎం క్యాంప్ ఆఫీస్ గా వాడుకునే ఆలోచన ఉందట. ఇక విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏపీ తన పరిపాలన కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి మార్చింది. అప్పట్లోనే సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టులను నిర్మించుకుంది. దీంతో ఆచరణలో ఆ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతున్న విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఇన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ అయింది. 10 ఏళ్ల గడువు ముగియడంతో ఆ రాష్ట్రానికి హైదరాబాద్ తో ఉన్న 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని బంధం సమాప్తమైంది. ఇక వీటితో పాటు విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై కేంద్ర హోంశాఖ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కొన్ని వివాదాలు కోర్టు పరిధిలో ఉండగా మరికొన్ని 2 రాష్ట్రాల మధ్య సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఆస్తులు, అప్పుల విభజనతో పాటు కొన్ని డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్ల పేరుతో బ్యాంక్ ఖాతాలోని డిపాజిట్ల పంపిణీ జరగాల్సి ఉంది. చూడాలి మరి వాటికి ఎప్పటి వరకు పరిష్కారం దక్కుతుందో.